హాయ్ మమ్మ. గంట నుంచి ట్రై చేస్తున్నా 2 నిమిషాలకి వీడియో ఏమన్నా కుదిరిద్దామా అని. కావట్లే 5 నుంచి 10 నిమిషాలు వస్తుంది. అందుకే చాలా షార్ట్గా చెప్తామమ్మా. మెసేజ్ రీచ్ మాత్రము జిల్లా దాటి స్టేట్కి పోతేనే మంచి రెస్పాన్స్ వస్తుంది మమ్మ. ఎందుకంటే అందరూ డ్రామా చేసేవాళ్ళే, యువత మాత్రమే మేలుకుంటే అంతో ఇంతో ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మ, రాజంపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక హెడ్ ఉంటాడు మమ్మ, అతన్ని సూపరింటెండెంట్ అంటాం. ఈ సూపరింటెండెంట్ ఏంటి, అక్కడ ఉన్న హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి హెల్త్ గురించి ల్యాబ్ దానికి ఉన్న సౌకర్యాలన్నీ క్లియర్గా చూసుకుంటూ హాస్పిటల్ మెయింటెనెన్స్ చేయాలి మమ్మ. అతను డాక్టరే, సర్జన్ ఉంటాడు నాకు తెలిసి. అయితే 6 రోజులు రావాల్సిన అతను 2 రోజులు వస్తాడు మామ. ఎందుకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా మనకా, కాబట్టి రాడు మామ. ఇదొకటి పాయింట్ మామ. రెండో పాయింట్ మామ, 14 మంది డాక్టర్లు ఉన్నారు మామ మన హాస్పిటల్లో. దాంట్లో 7 మంది గవర్నమెంట్ డాక్టర్స్ పక్కన ప్రైవేట్ హాస్పిటల్లోనూ లేదంటే వాళ్ళ ఓన్ సెటప్స్లోనూ ఎంజాయ్ చేస్తున్నారు మామ. ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అంటే పేద ప్రజలు లేదా మన బంధువులు లేదా మన ప్రాంతంలోని జనాల కంటే కూడా వాళ్ళ ఓన్ సెటప్లో ఉండే ఎమర్జెన్సీ చాలా ముఖ్యం మామ వాళ్ళకి. ఏమామ, ఏం చేద్దాం మామ, మీరు చెప్పండి. ఇలాంటి పరిస్థితి రాజంపేటలో. ఇంకో విషయం మీకు, సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ 2 years బ్యాక్ అద్భుతమైన 17,80,00,000 రూపాయలు ఇచ్చి కన్స్ట్రక్షన్ 50 bedded to 100 bedded డెవలప్మెంట్ చేసింది. బిల్డింగ్ అయితే కట్టారు, ఇంకా సెటప్ రాలా. ఎంత దౌర్భాగ్యం అంటే మామ, ఒక ఐసీయూ లేదు, దాని బయట ట్రామా సెంటర్ ఉంది, ఒక ఐసీయూ లేదు, ఒక ఎమర్జెన్సీ కేర్ లేదు. జస్ట్ నువ్వు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్లాస్టర్ వేయడము, పంపించేయడము. మామ, ఒక గర్భవతి స్త్రీలు బిడ్డను పుట్టించేటప్పుడు గర్భవతి స్త్రీల ఆపరేషన్ తప్ప 5 లక్షల మందికి పనికొచ్చే ఒక హాస్పిటల్లో ఇంకా ఏ ఎక్విప్మెంట్ సరిగ్గా లేదంటే మనం ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఎలాంటి నాయకులు ఎన్నుకున్నామో మీరు ఆలోచించుకోవాలి మామ. ఇంతకంటే నేను చెప్పలేను. ఇంకేదన్నా చెప్పాలని చూస్తే భయంకరంగా వీడియో ఎలాబరేట్ అయిపోతుంది, మనం చూడలేం. మనం ఎందుకు చూడలేమంటే యువత కదా. మనం గోవా బీచ్ని ఎతకాలి, ఎవరి కార్లన్నా ఎతకాలి, ఎవరి ఇల్లునన్నా ఎతకాలి, ఏ హీరో అప్డేట్లు చూడాలి, ఇంటర్నేషనల్ వైడ్ ఏం జరుగుతుందో చూడాలి, మనకు టైం లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఎలా స్ప్రెడ్ చేస్తారు అనేది మీకే వదిలేస్తున్నా. మీరు ఏ విధంగా స్పందిస్తే రాజంపేటలో ఆ విధమైన స్పందన ఉండి హాస్పిటల్ మారుతుంది. ఎందుకంటే నావాడో నీవాడో, నీ ఫ్రెండ్సో నా ఫ్రెండ్సో, నీ రిలేటివ్సో నా రిలేటివ్స్కో ఎంతోమందికి ఇబ్బంది జరిగింది, యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ హాస్పిటల్ బాగుంటే ఆ యాక్సిడెంట్లో తప్పకుండా 60% మనుషులనైనా కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను మామ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి మామ, మీరు ఎంతమంది ఫాలో అయ్యి ఎంతమందిని సపోర్ట్ చేస్తే అంత భయంకరమైన నిజాలు బయట పెట్టేదానికి శక్తి, బలం, ధైర్యం ఉంటుంది మామ. మీరు సపోర్ట్ చేయలేకపోతే ధైర్యం ఉండదు మామ. ఎందుకంటే అన్ని కంటెంట్లు మీడియా వాళ్ళు కూడా వేయరు మామ. మీడియా వాళ్ళు లేరు, అధికారులు తెగింపు ఉండదు, నాయకులు అసలు పట్టించుకోరు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మన ఊరిని మనం తప్ప ఎవరు మార్చుకోలేరు, అర్థం చేసుకోగలుగుతారు. జై భవానీ, జై హింద్.